నమస్తే గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్. ఈరోజు వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్. మిస్ వరల్డ్గా తాయ్ సుందరి ఓపల్ సుచాతను వరించిన కిరీటం. టాప్ 20కే పరిమితమైన మిస్ ఇండియా నందిని గుప్తా హైదరాబాద్ హైటెక్స్లో అట్టహాసంగా ముగిసిన గ్రాండ్ ఫినాలే. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మెగాస్టార్ చిరంజీవి, తరలివచ్చిన బాలీవుడ్, టాలీవుడ్ తరలు వ్యాపారవేత్తలు. సోనూ సూద్కు హ్యూమనిటరీ అవార్డు. బ్రెస్ట్ క్యాన్సర్ను జయించి ఓపల్ సుచాత థాయిలాండ్కు చెందిన ప్రముఖ మోడల్. ఆమె 2003 సెప్టెంబర్ 20న జన్మించారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నారు. ఓపల్ ఫర్ హర్ అనే నినాదంతో మిస్ వరల్డ్ పోటీల్లో దిగారు. రొమ్ము క్యాన్సర్పై బాధిత మహిళలకు, ముఖ్యంగా పేద వర్గాల వారికి అవగాహన కల్పించడమే తన లక్ష్యమని మిస్ వరల్డ్ వేదికపై సుచేత ప్రకటించారు. 16 ఏళ్ల వయసులో ఆమె బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పైన కోలుకున్నారు. అప్పటి నుంచి బ్రెస్ట్ క్యాన్సర్ బాధితులకు అండగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. వారి కోసం నిధులు సేకరిస్తున్నారు. హైదరాబాద్లో హైటెక్స్లో వేదికగా జరిగిన శనివారం సాయంత్రం 72వ మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 2025 ప్రపంచ సుందరి కిరీటం థాయిలాండ్ బ్యూటీ ఓపల్ సుజాత సువంగా శ్రీని వరించింది. ఆ దేశం నుంచి మిస్ వరల్డ్గా ఎంపికైన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించాడు. అతిథులు, అభిమానులు కేరింతల నడుమ సుచితకు మిస్ వరల్డ్ 2014 క్రిస్టినా పిస్కోవా కిరీటాన్ని అలంకరించారు. మొదటి రన్నరప్గా మిస్ ఇథియోపియాలు, రెండవ రన్నరప్గా మిస్ పోలాండులు, మూడో రన్నరప్గా మిస్ మార్టినాలు నిలిచారు. మిస్ ఇండియా నందిని గుప్తా టాప్ 8లో చోటు దక్కించుకోలేకపోయారు. టాప్ 20కే ఆమె పరిమితమయ్యారు. బీజేపీతో కలిసేందుకు బీఆర్ఎస్ ట్రై చేసింది, మేం దరిదాపుల్లోకి రానియలే బండి సంజయ్ అంటుండు. బీఆర్ఎస్ అవినీతి కుటుంబ పార్టీ, అలాంటి పార్టీతో మేం కలిసే ప్రసక్తే లేదు. కవిత లేఖ పేరిట డ్రామాలు. కాంగ్రెస్ డైరెక్షన్లో చార్పత్తా సినిమా. హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్లో, కేసీఆర్ జోకర్. కాంగ్రెస్ 6 గ్యారంటీలను నుంచి ప్రజలను దృష్టి మళ్లించేందుకే ఈ ఎత్తుగడ. భారత సైన్యం ఆత్మశౌర్యాన్ని దెబ్బతీసేలా సీఎం రేవంత్ వ్యాఖ్యలున్నాయని ఫైర్. కవితను అరెస్టు చేయకుండా ఉండేందుకు బీజేపీలో కలవాలని బీఆర్ఎస్ ప్రయత్నించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కానీ తాము దరిదాపుల్లోకి కూడా రానియలేదని తెలిపారు. ఇప్పుడు కవిత లేఖ పేరిట డ్రామాలాడుతున్నారని, కాంగ్రెస్ దర్శకత్వంలో ఇదంతా నడుస్తుందని ఆరోపించారు. కల్వకుంట్ల ఆర్ట్ క్రియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ దర్శకత్వంలో చార్పత్తా సినిమా నడుస్తుందన్నారు. ఇందులో హరీష్, కేటీఆర్, కవిత, సంతోష్ లీడ్ రోల్స్. అయితే ఇందులో కేసీఆర్ను జోకర్ ప్లేస్లో పెట్టారు. కాంగ్రెస్ హామీల నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారని ఆయన విమర్శించారు. కరోనా కేసులు 3000. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్ని రాష్ట్రాల్లో కలిపి శనివారం నాటికి 3395 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 685 కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది. కొత్తగా 27 లక్షల మందికి రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో 2.83 కోట్ల మంది లబ్ధిదారులు ఉండగా తాజాగా వారి సంఖ్య 3.10 కోట్లకు చేరింది. కాంగ్రెస్ హయాంలో లబ్ధిదారుల ఎంపికకు చేపట్టిన ప్రక్రియలో ద్వారా 3 నెలల కాలంలో 27 లక్షల మందికి పైగా కొత్తగా అర్హత సాధించారు. తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇస్తారా? కేసీఆర్ మీద ఈగ వాళ్ళ ఊరుకోం. కవిత. ఆ బక్క మనిషి పోరాడితేనే తెలంగాణ వచ్చింది. నోటీసులకు నిరసనగా ఈ నెల 4న మహాధర్నా. కేసీఆర్కు ఓ కన్ను బీఆర్ఎస్, మరో కన్ను జాగృతి. సీఎం రేవంత్ ఇప్పటికైనా జై తెలంగాణ అని అన్నారు. యువ వికాసానికి రాజీవ్ పేరు ఎందుకని ప్రశ్న. తన ఇంటి పక్కనే జాగృతి కొత్త ఆఫీస్ ప్రారంభం. ట్రంప్ మళ్ళీ అదే బాట. ఇండియా పాకిస్తాన్ల మధ్య న్యూక్లియర్ వారు ముప్పును తప్పించానని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మరోసారి కామెంట్ చేశారు. యుద్ధాన్ని ఎవరైనా బుల్లెట్లతోనే ఆపుతారు, కానీ తాను మాత్రం ట్రేడ్ పేరు చెప్పి 2 దేశాలను కంట్రోల్ చేశానని స్పష్టం చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రచారం కొందరి కుట్ర. పార్టీని బలహీనపరిచేందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారు మధుసూదనాచారి అంటుండు. కవిత చెప్పిన విషయాల గురించి ఆమెనే అడగండి.
బీఆర్ఎస్కు సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ఉంది. ఆయన సరైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కామెంట్. మా పార్టీని విలీనం చేయాలని బీజేపీలు బెదిరించారు. లేదంటే కవితపై కేసు పెడతామన్నారు శ్రీనివాస్ గౌడ్. కేసీఆర్ ఒప్పుకోకపోవడంతోనే కవితపై కేసు పెట్టారు. ఆమెను నానా కష్టాలు గురిచేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఎప్పటికీ ఉండదని వెల్లడి. ఆస్తుల పంపకాల్లో తేడాతోనే రోడ్డున పడ్డారు. కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీ పంచాయతీ మహేష్ గౌడ్ అంటుండు. ఇక రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాన్ని కవిత బయట తీశారు. ఆమె వాక్యాలను బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సమర్థించారు. రాజాసింగ్ ప్రశ్నలకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సమాధానం చెప్పాలి. బండి సంజయ్ యువమోర్చా లీడర్లా మాట్లాడుతున్నారని ఫైర్. ఎన్ని ఫైటర్ జెట్లు కోల్పోయామన్నది ముఖ్యం కాదు, ఎలా కోల్పోయామన్నదే ముఖ్యం. సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ తప్పులు సరిదిద్దుకొని దాడులు చేశాం. 6 ఫైటర్ జెట్లు నష్టపోయామన్నది పచ్చి అబద్ధం. ఇండియా పాక్ అణుయుద్ధానికి చేరువ కాలేరు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు రెడ్ లైట్లు గీతం. సింగపూర్లో బ్లూంబర్గ్ టీవీ ఇంటర్వ్యూలో సంచలన కామెంట్స్. బుల్లెట్లకు పిరంగి గుళ్లతో జవాబిస్తాం, పాకిస్తాన్ను హెచ్చరించిన ప్రధాని నరేంద్ర మోదీ. ఆపరేషన్ సింధూర్ టెర్రరిజంపై దేశ చరిత్రలో అతిపెద్ద విజయమని వెల్లడి. ఫైనల్ బెర్త్ ఎవరిదో. ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి అహ్మదాబాద్లో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడతాయి. ఇందులో నెగ్గిన జట్టు మంగళవారం ఆర్సీబీతో ఫైనల్లో తలపడుతుంది. ఇప్పుడు సిడిఎస్ పైన దేశద్రోహం ముద్ద వేస్తారా? ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత ఏం చెప్తారు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మన రాఫెల్ జట్లు కోల్పోయామని రాహుల్ మొదటి నుంచి చెప్తున్నారు. సిడిఎస్ కామెంట్లు దానికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ విజయాలను ప్రచారం చేసుకున్న బీజేపీ నష్టాలను మాత్రం ఎందుకు దాస్తుందని ప్రశ్న. ఆపరేషన్ సింధూర్లో మన దేశం ఒక యుద్ధ విమానం కోల్పోయిందన్న సిడిఎస్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్పై కూడా దేశద్రోహం ముద్ర వేస్తారని బీజేపీ నేతలను మాజీ పైలట్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. ఫోన్ టాపింగ్ కేసులో 5న సీట్ ముందుకు ప్రభాకర్ రావు. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు సిద్ధం. 1 టైం పాస్పోర్టు వచ్చిన 3 రోజుల్లో హాజరు. ఇండియాకు వచ్చేందుకు పూర్తి ఏర్పాట్లు చేసుకోనున్న ప్రభాకర్ రావు.